ఈలోగా 2 రోజులు ఉన్నాడు కదా దుర్యోధనుడు. ఆయన మయసభ అంతటినీ చూశాడు. చూసినప్పుడు అదో అద్భుతం ఆ మయసభ. ఒక చోట గోడ లేదనుకుని వెళ్ళి తలకి బొప్పి కట్టేట్టుగా తగిలించుకున్నాడు. ఒక చోట సరోవరం కాదు, అది జలాశయం కాదనుకుని అందులో కాలు వేసి కింద పడ్డాడు, బట్టలు తడిసిపోయాయి. వేరొక చోట స్ఫటికంతో నిర్మింపబడిన గోడ చూసి అది గోడ కాదనుకున్నాడు. ఇలా అసలు ఆ సభలో ఉన్న చిత్ర విచిత్రాలకి, ఆ రాజసూయం జరిగిన తీరుకి, రాజసూయంలో వచ్చినటువంటి కానుకలకు ఎక్కడ లేని అసూయ పెంచేసుకున్నాడు. ఎంత అసూయ పెంచుకున్నాడంటే రథంలో తిరిగి వెళ్ళిపోతున్నాడు 3వ రోజున. శకుని అన్నాడు, అసలు ఏం మాట్లాడకుండా అలా కూర్చున్నామే అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఏం మాట్లాడమంటావు? ధర్మరాజు యొక్క అభ్యున్నతిని చూసి, ధర్మరాజుకు వచ్చిన కానుకలు చూసి, ధర్మరాజు యాగం చేసిన తీరు చూసి, కృష్ణ పరమాత్మ శిశుపాలుడిని చంపుతుంటే నోరెత్తని ఇంతమంది రాజుల్ని చూసి, వాళ్ళ బలపరాక్రమాలు చూసి, వాళ్ళకి ఇవాళ రాజుల మీద ఉన్న పెత్తనాన్ని చూసి కూడా ఇంకా నేను మాట్లాడాలా? నువ్వు అనుమతించు, విషం తాగి చచ్చిపోతాను, లేకపోతే సముద్రంలో దూకి చచ్చిపోతాను, ఇంకా నీ బతికుండాలా? వైరి అభ్యున్నతిని చూసి అన్నాడు. వైరి భావన ఎవరిది? దుర్యోధనుడి. యుద్ధం రాకూడదన్న భావన ఎవరిది? ధర్మరాజు. వెంటనే శకుని అన్నాడు, దేనికి అంత బెంగ పెట్టుకుంటావు? ధర్మరాజుకి ఒకే ఒక్క బలహీనత ఉన్నది. ఆయనకి అంత బాగా ఆడడం రాదు జూదం. కానీ జూదం అంటే ఎక్కడో ఒక చిన్న అనురక్తి ఉంది. అయితే నిష్కారణంగా దాని జోలికి వెళ్ళడు. ధర్మరాజుకున్న బలహీనత ఏమిటంటే, సుహృద్యూతానికి రమ్మంటే, సుహృద్యూతం అంటే స్నేహంగా ఆడుకుందాం రండి అన్న, ధర్మయుద్ధం అన్న ఉత్తమ క్షత్రియుడు కాదనకూడదు. అందుకొస్తాడు. పేరుకి సుహృద్యూతం అందాం, స్నేహంతో ఆడుకుందాం, కాసేపు అందాం, ఆ తర్వాత కూర్చొని నీ పనుపున నేను ఆడతాను, మాయతో మోసం చేసి గెలుస్తాను. శకుని స్పష్టంగా చెప్పిన మాట. మాయతో మోసం చేసి పాండవుల్ని రాజ్యభ్రష్టుల్ని చేసి 5 నిమిషాలలో ధర్మరాజు గారి ఐశ్వర్యం అంతా నీకు కట్టబెట్టేస్తాను. దానికి అనుమతి తీసుకురా ధృతరాష్ట్రుడిది చాలు. ధృతరాష్ట్రుడు ఓ అనమను, నీది వైభవం, బెంగపెట్టుకోకన్నాడు. ధర్మమన్నది ఎప్పటికీ అలాగే ఉండాలి, అంటుకుని ఉండాలి, పట్టుకుని ఉండాలి. అంతేకాని ఒకనాడు పట్టి ఒకనాడు వదిలేది కాకూడదు. దాని మీద స్థిరమైన నమ్మకం ఉండాలి. ఆ స్థిరమైన నమ్మకము ఏర్పడడానికి భారతాదులు చదువుకోమని మనకి ఇచ్చారు మహానుభావులు జరిగిన కథ, ఇతిహాసాలు. కాబట్టి ఈ మాట చెప్పాడు. సరే, ఆ ద్రుపదపురానికి వెళ్ళారు. మత్స్యయంత్రాన్ని నిర్మించాడు. అది ముని యొక్క తపోబలంతో నిర్మించినటువంటి యంత్రం. అక్కడికి దుర్యోధనాదులు కూడా వచ్చారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు కూడా పాండవులను గుర్తుపట్టలేదు. ద్రుపదపురానికి వెళ్ళారు. మత్స్యయంత్రాన్ని నిర్మించాడు. అది ముని యొక్క తపోబలంతో నిర్మించినటువంటి యంత్రం. అక్కడికి దుర్యోధనాదులు కూడా వచ్చారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు కూడా పాండవులను గుర్తుపట్టలేదు. అంత గుర్తు ఎందుకు పట్టలేరు అంటే, గుర్తుపట్టడానికి కావలసినటువంటి మేధ ఆ సమయానికి వాళ్ళకి కొరవడి, వీళ్ళకి ఆపద రాకుండా వీళ్ళ ధర్మం వీళ్ళని కాపాడుతుంటుంది. అందుకని వాళ్ళకి గుర్తులోకి రాదు. అర్జునుడు మత్స్యయంత్రం కొట్టేసినా కూడా వాళ్ళు ఏమన్నారంటే అర్జునుడేమో అని మాత్రం అనలేదు. ఒక్క కృష్ణుడు పట్టుకున్నాడు. భగవంతుడికి తెలియని ఉంటాయా? ఆయనకి తెలియకపోవడం అంటే ఆయన ఒక్కడే పట్టుకున్నాడు, మిగిలిన ఎవ్వరూ పట్టుకోలేదు. సరే, తర్వాత కథ నడిచిన తర్వాత ద్రుపదుడికి ఒక అనుమానం ఉండిపోతుంది కాదు, అసలు వీళ్ళెవరు? ఈ పిల్లేమో వాళ్ళ వెంట వెళ్ళిపోయింది, వాళ్ళేమో ఊరి చివర ఓ చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ అవ్వ కుంతీదేవి ఆ భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నమేమో పంచుకు తింటారు. అసలు వీళ్ళెవరో కనిపెట్టి రమ్మని దృష్టజ్యుమ్నుడి నుండి పంపించాడు. ఆయనేమో పక్కింటి వాటాలో కూర్చుని, ఏ పెద్ద ఇల్లా ఏమిటి, తడికెలు పాక, అక్కడ కూర్చుని విన్నాడు. విని ఇంటికి వచ్చి చెప్పాడు. వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళంతా వ్యూహాలు, అస్త్రాలు, బాణప్రయోగం, వ్యూహాన్ని ఎలా భేదించాలి ఇవి మాట్లాడుకుంటూ పడుకున్నారు అని చెప్పాడు. సరే, తరువాత ఆయన పంపించిన రథాలు అనేకం పంపించాడు ద్రుపదుడు. కానీ
ఉత్తమ క్షత్రియులు ఏ రథాలు అధిరోహించి వెడతారో ఆ రథం ఎక్కారు ధర్మరాజు, పాండవులు, కుంతీదేవి. ఎక్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరెవరు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పేశారు, నేను ధర్మరాజుని, ఈయన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నువ్వు పరీక్ష పెట్టావు కదా, అర్జునుడే కొట్టాడు మత్స్యయంత్రాన్ని, నువ్వు ఏది కోరుకున్నావో అదే జరిగింది. అయితే ద్రుపదుడు ఏం ఆనందపడిపోయాడంటే, అర్జునుడికి భార్య కాగలిగిన పిల్ల నాకు రావాలి కూతురుగా అని కదా కోరుకున్నాడు, అలా జరిగిందిగా, అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు అనుకున్నాడు. కానీ ధర్మరాజు గారు ఏమన్నాడంటే, ఆమెను మా 5గురికి ఇచ్చి వివాహం చెయ్యాలన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. దేనికి ఆశ్చర్యపోయాడంటే, 5గురికి ఒక పిల్లనిచ్చి వివాహం చేయడానికి అసలు కల్పన ఉందా లోకంలో? అలా ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం? అడుగుతున్నవాడు ధర్మరాజు, అడుగుతున్నది పైకి అసలు ధర్మంలా కనపట్టాలా. ఇలా ఎలా పెళ్లి చేస్తాం? అందుకు తలపట్టు కూర్చున్నాడు ఆయన. కానీ తన మీద నమ్మకం అంటారే, తన మీద తనకు నమ్మకం, తన ధర్మం మీద తనకి నమ్మకం. ఆ పద్యం బహుశా ధర్మరాజు గారి తప్ప అన్యులు చెప్పలేరు ఇహ భారతంలో. ఆయన ఒక్కడే చెప్పగలడు. ఆయన ఒక మాట అన్నాడు, నగియును బొంకునందు వచనంబు అధర్మవునందు చిత్తమున్ తగులదు నాకు ఎన్నడును ధర్ము అవశ్యము. అట్లు కావునన్ వగవక మాకు ఏ ఊరకు వారిజలోచన కృష్ణనీతగున్ తగదను నీ విచారముల దక్కి వివాహమనర్పు మెప్పువన్. ద్రుపద మహారాజా, నీకు ఒక విషయం చెప్తున్నాను. నవ్వుకి కూడా, హాస్యానికి కూడా ఎన్నడూ నా మనసులో అధర్మము అనేటటువంటిది పొటమరించదు. నా వాక్కులో ఎప్పుడూ అధర్మము అనేటటువంటిది చోటు చేసుకోదు. అసలు నా మనసులో అధర్మము అనేటటువంటి దాని యందు ఆలోచన జరగదు. నాకు ఎప్పుడూ కావలసినది ధర్మమే, అవశ్యము. ధర్మము కన్నా ఇంకొకటి నాకు అక్కర్లేదు. నా నోటి వెంట వచ్చింది మా 5గురికి ఇచ్చి చేయమని. కాబట్టి ధర్మమయా, ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పాలి అంటే ఏదో పాండిత్యంతో చెప్పచ్చు. ధర్మ సూక్ష్మమును చెప్పాలంటే మహావిద్వాంసుడైన వాడు తప్ప చెప్పలేడు. దానికి ఒక్కటే తార్కాణం. వ్యాస భగవానుడి కన్నా గొప్పవాడు లోకంలో ఉంటాడా? వేద విభాగమే చేసినవాడు ఆయన. ఇంకా ఆయనకి ధర్మం తెలియకుండా ఉంటుందా? ఆ వ్యాసుడు దగ్గరుండి చేయించిన వివాహం అది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఈశ్వరుడు యొక్క అనుజ్ఞ మేరకు జరిగినటువంటి వివాహం. దాన్ని మిగిలిన వివాహాలతో కలిపి సమానంగా లెక్క కట్టి పోల్చి మీరు ఎలా తీర్మానాలు చేస్తారు? అదొక ప్రత్యేకమైన విషయం అంతే. కాబట్టి నువ్వు ఏ అనుమానం పెట్టుకోకుండా ఈ వారిజనేత్ర ద్రౌపదీదేవిని మా 5గురికి ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. ధర్మరాజు గారి మీద ఉన్న నమ్మకంతో కాదు అని అనలేకపోయాడు, అవును అని సాహసం చేయలేకపోయాడు. అప్పుడు వచ్చాడు వ్యాసుడు. వచ్చి అనేక విషయాలు చెప్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడంటే, ధర్మరాజు యొక్క శీల వైభవానికి పరాకాష్ట. వ్యాసుడంతటి వాడు ఇత పూర్వం ఒకసారి కితాబుని ఇచ్చాడు ఆ స్వయంవరానికి బయలుదేరుతున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, ధర్మతత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్ప పలుకు దేవతామూర్తి దేవి మాధవి ఏలతా నిరుంగక అనృతంబు పలుకు వీరల పల్కులు వేల్పుల మతమును ఒక్కండకావున నుండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు మరి దీనికల తెరంగు వినగ ఇష్టమేని వినుమని ద్రుపదు చేయూది ఇంటిలోని కొనర నరిగితాను అతడు ఏకతమున నుండి వానికంతయును చెప్పతొడగే ధర్మవిధుడు. అసలు ధర్మతత్వజ్ఞుడైనటువంటి ధర్మరాజు గారి నోటి వెంట ఈ మాట వస్తుందా ధర్మం కాకపోతే? అదొక్కటి ప్రమాణం తీసుకో ద్రుపద మహారాజా. ఇది వచ్చింది ఈ మాట, 5గురికి ఆ పిల్లనిచ్చి వివాహం చేయి అన్నాడంటే నా నోట అనృతము రాదు అని చెప్తున్నాడు అంటే సామాన్య వ్యక్తి కాదు చెప్తున్నవాడు ధర్మరాజు. కాబట్టి ధర్మమే. అదే చిన్న విషయం కాదు ఒక్క పిల్లని 5గురికి ఇచ్చి పెళ్లి చేయడం. ఆయన అన్నాడు కాబట్టి ఇవ్వచ్చు అంటున్నాడంటే ఎంత ధర్మతత్వజ్ఞుడై ఉండాలి ధర్మరాజు, ఎంత ధర్మమూర్తి అయి ఉండాలి. అంటే వ్యాసుడు అంతటి వాడంతటి కితాబిస్తాడా? కాబట్టి అంతటి మహానుభావుడయా మహాతల్లి కుంతీదేవి ఆవిడ నోటి వెంట మీ 5గురు పంచుకోండి అన్న మాట వస్తుందా?
కుంతీదేవి విషయంలో దేవతలు ఆమెకు ఏ వరం ఇచ్చారో ద్రౌపదికి వరములే మాటలుగా వీళ్ళ నోటి వెంట వచ్చాయని గుర్తుపట్టు. ఏమిటి దేవతల వరం? ఎందుకు ద్రౌపదీదేవిని 5గురు పెళ్లి చేసుకోవాలి? అలా పరమేశ్వరుడు ఎందుకు ఏర్పాటు చేశాడన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నావా? వాళ్ళు ఎదురుగుండా అక్కర్లేదు, లోపలికి రా, నీకు చెప్తానని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి పంచేంద్రోపాఖ్యానము, పతివ్రత కథ ఇవన్నీ చెప్పి అందువలన ఒక ప్రత్యేక కారణానికి ఈమె ఈ 5గురికి భార్య అవుతుందని చెప్పి 5గురికి ఇచ్చి వివాహం చేశారు. అలా పాండవులు ఏ బంధుబలం కోసం ఎదురు చూస్తున్నారో ఆ బంధుబలాన్ని పొందారు. ఇప్పుడు ఎంత ఓర్పు పడితే పొందారు, ఎంత కష్టపడితే పొందారు. ఇప్పుడు ద్రుపద మహారాజు మామగారయ్యాడు, దృష్టద్యుమ్నుడు బావమరిది అయ్యాడు, ద్రౌపదీదేవి భార్య అయింది. ఏ ద్రౌపదీదేవి కోసం దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, శల్యుడు ఇంతమంది ప్రయత్నించారో వీళ్ళెవ్వరూ దక్కించుకోలేకపోయారు. ఆమె పాండవులకే ఇల్లాలైంది. ఆవిడ వలన కదా కథంతా నడవాలి. అసలు ఆ అభ్యున్నతి కానీ ఆ కురుక్షేత్రం కానీ దానికి అంతటికీ మూల కారణం ఆవిడే అవ్వాలి. ఆవిడ ద్వారా జరగాలి. మహాతల్లి అయోనిజగా వచ్చింది ద్రౌపదీదేవి అంటే. ఆవిడ పేరెత్తితే పాపాలు పోతాయి, అంతటి మహాపతివ్రత. దుర్యోధనుడు పందెం ఒడ్డేటట్టు, శకుని జూదం ఆడేటట్టు, ధర్మరాజు గారు అవతల పక్షాన ఉండి అందులో పాల్గొనేటట్టు. ధర్మరాజు గారు ఆ ద్యూత క్రీడకి సంసిద్ధుడయ్యాడు. యువతల వైపు శకుని కూర్చుని ఉన్నాడు. మహాభారతంలో అనేక చోట్ల సుస్పష్టంగా కనపడుతుంది. శకుని చెప్పుకున్నాడు, నాది కపటద్యూతం, నా ముందు ధర్మరాజు గారు నిలబడలేడు, నేను కపటద్యూతంతో వాళ్ళ యొక్క సమస్త సామ్రాజ్య లక్ష్మిని హరించి తెచ్చి దుర్యోధన నీకు ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు. అందుకే అందులో ఇక శకునిది మాయాద్యూతం కాదు అని చెప్పడానికి కానీ, అతను కపటం లేకుండా ద్యూతమాడి ధర్మరాజు గారిని ఓడించాడు అని చెప్పడానికి కానీ అసలు ఆధారము కోసం వెతకవలసిన పని లేదు. ఎందుకంటే ఆ మాట స్వయంగా అనేక పర్యాయాలు శకునే అన్నాడు కాబట్టి అది ఖచ్చితంగా కపటద్యూతమే. కపటద్యూతంలోనే నేను హరించి ఇస్తాను అని చెప్పాడు. పాచికలు శకుని దగ్గర ఉన్నాయి. అవి ప్రత్యేకంగా పూజించి తీసుకురాబడినటువంటి పాచికలు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా వినాలి, అది కపటద్యూతం. అందుచేత శకుని చేతిలో పాచికలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదట దుర్యోధనుడు పందెం ఉంటాడు. ఏమని అంటే అమూల్య రత్నాలతో చేయబడినటువంటి చేతి కంకణములను మొట్టమొదట పందెంలో పణంగా ఉంచాడు. దానికి ప్రతిగా ధర్మరాజు గారు సముద్రపు యొక్క సుళ్లలో పుట్టినటువంటి ఉత్తమ మణులతో కూడుకున్నటువంటి హారములను పణంగా వడ్డాడు. శకుని పందెం వేశాడు, గెలిచాడు కాబట్టి ధర్మరాజు గారు పణంగా పెట్టినటువంటి ద్రవ్యం అంతా కూడా దుర్యోధనుడికి వెళ్ళిపోయింది. శకుని గెలిచాడు కాబట్టి పాచికలికి ధర్మరాజు గారి చేతిలోకి వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు మొదలైనటువంటి ఆ ద్యూతంలో ఎప్పుడూ పాచికలిక ధర్మరాజు గారి చేతికి వెళ్ళాల. గెలవడం శకుని వంతు, పందెం వడ్డడం ధర్మరాజు వంతు. అది ఏకపక్షంగా సాగిపోయింది. అలా వేల కొలది బంగారు హారాలతో కూడుకున్నటువంటి కొన్ని వేల కుండలు ఉన్నటువంటి భాండాగారములన్నిటినీ వడ్డాడు. ఒకటో రెండో కాదు, కొన్ని వేల బంగారు హారములు కుండలలో పెట్టబడి ఉంటే అటువంటి కుండలు కొన్ని వేలు తీసుకెళ్ళి ఒక్కొక్క చోట పెడితే అటువంటి భాండాగారముల యొక్క సమూహాన్నంతటినీ పణంగా వడ్డాడు. శకుని పందెం వేశాడు, ధర్మరాజు ఓడిపోయాడు. మళ్ళీ అవన్నీ దుర్యోధనుడి వైపు వెళ్ళిపోయి ఈలోగా సభలోకి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, అశ్వత్థామ మొదలైన వాళ్ళందరూ ప్రవేశించారు. వాళ్ళందరూ అసహనంతో చీకాకుగా ఇది కపటద్యూతం, దీని వలన ఖచ్చితంగా ఉపద్రవం వస్తుంది, ఇక కలపడానికి వీలు లేని రీతిలో పాండవులు దుర్యోధనాదులు విడిపోతారు అన్న భావనతో చూస్తున్నారు. పైగా ఇది మర్యాదతో కూడుకున్నది కాదు, సుహృద్యూతం ఇలా నడవదు. శకుని ఆడుతున్నాడు అంటే ఇది కపటద్యూతం అని వాళ్ళందరూ అన్యమనస్కంగా ఉన్నారు. తర్వాత
వజ్రములు, వైఢూర్యములు, రత్నములు ఇటువంటివన్నీ కూడా దాచబడినటువంటి భాండాగారములన్నింటినీ ఒడ్డాడు ధర్మరాజు గారు. మళ్ళీ ఓడిపోయాడు. ఆ తర్వాత 5 తూముల బంగారంతో చేయబడినటువంటి 400 నిధులు ఒడ్డాడు. మళ్ళీ ఓడిపోయాడు. మణుల సమూహాలతో చిరుగజ్జలతో అలంకృతమైనటువంటి లెక్కలేనన్ని గుర్రాలని ఒడ్డాడు. మళ్ళీ ఓడిపోయాడు. బంగారు కవచాలతోటి, నడుముకు బంగారు మోకులతోటి, మీద పరిచే బంగారు చిత్ర కంబళాలతో కూడుకున్నటువంటి మదపుటేనుగుల యొక్క సమూహాల్ని పణంగా ఒడ్డాడు. ఓడిపోయాడు. శ్రేష్టమైనటువంటి రత్నములు ధరించినటువంటి కొన్ని వేల మంది స్త్రీలను ఒడ్డాడు. ఓడిపోయాడు. అవతల వైపు దాసీలుగా వెళ్ళిపోతారు. అతిథులకు భోజనాలు పెట్టడానికి చేతిలో పాత్రలు పట్టుకుని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ధర్మరాజు గారి ఆస్థానంలో. అటువంటి వాళ్ళని 1,00,000 మంది సేవకుల్ని చేతిలో పట్టుకున్నటువంటి బంగారు పాత్రలతో కలిపి ఒడ్డాడు. మళ్ళీ ఓడిపోయాడు. అర్జునుడికి గంధర్వరాజు ఇచ్చినటువంటి గంధర్వాశ్వ వాటన్నిటినీ కూడా పందెంగా ఒడ్డాడు. మళ్ళీ ఓడిపోయాడు. కేవలం పాలు మాత్రమే తాగి వరి బియ్యంతో వండినటువంటి అన్నం మాత్రం తినేటటువంటి 10,000 మేలుజాతి గుర్రాల్ని ఒడ్డాడు. మళ్ళీ ఓడిపోయాడు. ఇందులో మీరు ఒక్కటి గమనించాలి. ఈ జూతక్రీడ యందు అర్థము నశించిపోతుంది, ధర్మము కూడా నశించిపోతుంది అని చెప్పినవాడు ఎవరు? ధర్మరాజు గారు. ఎక్కడో ఒక చోట ఆపకూడదా ధర్మరాజు? ఇది సుహృద్యూతం కదా, ఇంతకన్నా ఎందుకులే అని ఒక మాట అనొచ్చు కదా. అన్న తర్వాత ఏమంటారో, ఏమన్న తర్వాత ఏమయ్యేదో అంటే ధర్మము అన్నటువంటి పొర కింద విభజించడానికి వీలు లేని రీతిలో ద్యూత వ్యసనము యొక్క బలీయమైనటువంటి ఆకర్షణ అందులో నిక్షిప్తమైంది. అందుకని ఆయన ఆ వ్యసనము యొక్క శక్తి చేత ఆకర్షితుడు కాలేదు అని చెప్పడం మాత్రం సాహసం. ద్రాక్ష పండు ఉంటుంది, ద్రాక్ష పండు గుజ్జు నుంచి దానికి ఉన్నటువంటి ఆ పై తొక్కని తీయడం సాధ్యం కాదు. తొక్క గుజ్జు ఈ రెండింటిలో తొక్క తీసి గుజ్జు అలా కుదరదు, తొక్కతోటే తినాలి. తొక్క గుజ్జుకి అంతర్భాగమైపోయినట్టే దాని యొక్క ప్రబలాకర్షణ కూడా అంతర్లీనమైపోయింది ధర్మరాజు గారి ధర్మ పరిపాలనలోని. నేను ధర్మయుద్ధానికి పిలిచిన, సుహృద్యూతానికి పిలిచిన కాదననన్నాడు. కాదననన్నాడు కానీ పందాలు ఒడ్డడం ఆపకుండా ముందుకెళ్ళిపోవడంలో మాత్రం దాని ఆకర్షణ బలీయమైపోయింది. అంటే ఇంతటి ధర్మాత్ముడు, ఇంతటి ధర్మదేవతకి సంబంధించిన అంశలో వచ్చినటువంటి వాడు, ఇన్ని ధర్మసూక్ష్మములు తెలిసిన్నవాడు, ఇంతమంది పెద్దలతో సహవాసం ఉన్నవాడు, ఆయనే ఒకసారి జ్యూతక్రీడకి వెళితే అంతగా ఆకర్షింపబడితే ఒక్కసారి అని నువ్వు మాత్రం ఏం తప్పుకోగలవు? కాబట్టి నిషిద్ధ కర్మ, దాని జోలికి వెళ్ళకు సుమా. దాని యొక్క బలము అంత గొప్పగా ఉంటుంది, అందుకే అది వ్యసనమైంది. కాబట్టి దాని జోలికి వెళ్ళవద్దు. కలియుగంలో అది కలిస్థానమై కూర్చుంది అని చెప్పడానికి ఆయన పందెం మీద పందెం ఒడ్డుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వేల వేల మేలుజాతి గుర్రాలు ఒడ్డాడు, మేకల మందలు ఒడ్డాడు, సామాన్యమైనటువంటి గుర్రముల యొక్క సమూహములు ఒడ్డాడు, గొర్రెలు ఒడ్డాడు, గేదెలు ఒడ్డాడు, గాడిదలు ఒడ్డాడు, కంచరగాడిదలు ఒడ్డాడు. ఎక్కడివి ఇవన్నీ? 4 దిక్కులకి 4 తమ్ముళ్ళు వెళ్ళి జైత్రయాత్ర చేసి తీసుకొచ్చినటువంటి అపారమైనటువంటి సంపద. ఇంత సంపద ధర్మరాజు గారిది. దానికే కన్ను పుట్టింది దుర్యోధనుడికి. అవన్నీ నా వశం కావాలి, నేను ధర్మయుద్ధంలో వాళ్ళని ఓడించలేను, వాళ్ళ యొక్క అభ్యున్నతిని చూసి బ్రతకలేను, నిప్పులోనన్నా దూకుతా, నీళ్ళల్లోనన్నా పడి మరణిస్తా తప్ప నేను హస్తినాపురానికి రానంటే శకుని వేసిన ప్రణాళిక. నిత్తుటి చుక్క చిందకుండా కపట ద్యూతంలో ధర్మరాజు గారి యొక్క ఐశ్వర్యాన్నంతటినీ నీది చేస్తానన్నాడు. ఇది ఎక్కడి వరకు నిజానికి ప్రణాళిక అంటే
ధర్మరాజు గారికి సంబంధించినటువంటి సమస్త ఐశ్వర్యమును కొల్లగొట్టాలన్నది ప్రణాళిక. కానీ అది హద్దులు మీరడం ప్రారంభమైంది. అది ద్యూత వ్యసనానికి ఉన్నటువంటి బలం. అది ఎక్కడ వరకు వెళ్ళింది అంటే క్రమక్రమంగా ఇలా మెట్లెక్కినట్టుగా ధర్మరాజు గారు ఒకదాని తర్వాత ఒకటి ఒడ్డేసి ఓడిపోతుంటే ఈ వ్యగ్రతని చూశాడు విదురుడు. ఉత్తరక్షణం గబగబా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు జోక్యం చేసుకో మహారాజా, ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుందో తెలియదు. వెళ్ళిపోయిన తరువాత మిగిలిపోయేది మాత్రం జ్ఞాతుల మధ్య కలహమే. ఆ మహాకలహమే సంభవించిందా నీ పిల్లలు బ్రతకరు. వాళ్ళది అపారమైనటువంటి పరాక్రమం. కపట ద్యూతంతో హరిస్తున్నారు, నీకు తెలుసా విషయం, సమస్త సభకి తెలుసు. కాబట్టి దీన్ని వెంటనే ఆపు, నా మాట విను అని దుర్యోధనుడితో కూడా చెప్పాడు. చెప్తే నువ్వెప్పుడూ పాండవ పక్షంలో మాట్లాడతావు, ఉండడం మా రాజ్యంలో ఉంటావు, ఇక్కడ పదవులు అనుభవిస్తావు, కానీ మాట్లాడేది మాత్రం పాండవుల వైపు మాట్లాడతావు, ధర్మం వైపు మాట్లాడతావు అనలేదు, పాండవుల వైపు మాట్లాడతావు. కాబట్టి అసలు నీ బోటి వాళ్ళని చాలా దూరంగా ఉంచాలి అని విదురుణ్ణి దుర్యోధనుడు గద్దించి దూరం చేశాడు. మహాత్ములు ఏం చేయగలరు, చెప్పగలరు తప్ప ఆయనకున్న ధర్మం ఆయనకుంది. ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు, రాజు ధృతరాష్ట్రుడు, ఆయన నిర్ణయించాలి. ఆయన నిర్ణయించలేరు సరికదా. సంస్కృత భారతం జరిగితే ఒక విషయం కనపడుతుంది. ఓడిపోయాడా 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 అని అడిగేవాడు. ధర్మరాజు పందెం ఒడ్డినప్పుడల్లా పాచికలు వేశాక కనపడదుగా. అందుకని ఒకవేళ కానీ గెలిచాడేమో ఒక పందెమైనా అని ఆక్రోశం, బాధ. ఓడిపోయాడా ఓడిపోయాడా అని అడిగేవాడు. ఓడిపోయాడు అనగానే ఎంత సంతోషమో పొందుతుండేవాడు. అందుకని ఎందుకు ఆపుతాడు ఆయన? ఆయన ఆపలేదు. ఇంత అయిపోయిన తర్వాత శకుని అన్నాడు, ఇంకా ఏమున్నాయి నీ దగ్గర అన్నాడు. అలా ఉంటుంది జీవితానికి ఉన్నటువంటి శక్తి. ఏమిటంటే అవతలవాడి దగ్గర ఏమీ లేవు అంటే నిర్దాక్షిణ్యంగా లేపి పంపించేస్తారు. ఉన్నాయన్నంతసేపు ఉడికేస్తుంది ఆట. అందుకే ఇంకేమున్నాయి నీ దగ్గర అన్నాడు. నా రాజ్యమంతా ఒడ్డుతున్నానన్నాడు. ఓడిపోయాడు. మొత్తం రాజ్యాన్ని క్షణంలో పోగొట్టేసుకున్నాడు. ఐశ్వర్యం ఎప్పుడూ పోయింది. ఒక్క దేవాలయాలలో ఉన్నటువంటి మూర్తుల యొక్క ఆభరణ విశేషాలు, దేవాలయాల యొక్క రక్షణ కొరకు పోషణ కొరకు ఇవ్వబడినటువంటి భూములు, ఇవి తప్ప మిగిలినవన్నీ ఒడ్డేస్తున్నానన్నాడు. ఓడిపోయాడు. తర్వాత రాజపుత్రుల్ని మొత్తం ఒడ్డుతున్నానన్నాడు. అంటే ఉపపాండవులందరినీ ఒడ్డాడు. ఓడిపోయాడు. తర్వాత వరుసగా చిన్నవాడి దగ్గర నుంచి ఒడ్డుతూ వచ్చాడు. సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు, నలుగురిని పణంగా పెట్టాడు. నలుగురిని ఓడిపోయాడు. ఇంకేముంది అంటే ఈ పందెంలో గెలిచి మళ్ళీ అన్నీ సంపాదిస్తానేమో. అదొక గొప్ప వ్యసనం, దాని ఆకర్షణ బలం అటువంటిది. నన్ను నేను ఒడ్డుకుంటున్నాను అన్నాడు. ఓడిపోయాడు. ఇప్పుడు అక్కడతో అయిపోయింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ధర్మం జోక్యం చేసుకుంటాం. ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకోవాలా, భీష్మద్రోణులు జోక్యం చేసుకోవాలా, కానీ బాధపడుతున్నారు. చిత్రం ఏమిటంటే శాశ్వతమైనటువంటి ఆంతరం ఏర్పడాలి. ఇద్దరి మధ్య ఇక కలపడానికి వీలు లేనంత అగాధం ఏర్పడిపోవాలి. ఏర్పడితే తప్ప మహాయుద్ధం జరగదు. జరిగితే తప్ప అధర్మం నశించదు. నశించితే తప్ప ధర్మం నిలబడదు. అందుకే ఉండవలసిన ఇద్దరు సభలో లేరు. వ్యాసుడు లేడు, కృష్ణుడు లేడు. వాళ్ళిద్దరే గతి తిప్పగలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరూ లేరు సభలో. కాబట్టి ఇప్పుడు 5గురు ఆయన వశం అయిపోయారు. సభలో ఉన్నటువంటి వాళ్ళు దుర్యోధనుడు, కర్ణుడు, సైంధవుడు, దుశ్శాసనుడు ప్రకటనంగానే బాగా నవ్వుతూ ఆనందపడిపోతున్నారు. వీళ్ళు రాజసూయ మహాయాగానికి వెళ్ళినప్పుడు అంత సత్కరించి గౌరవించాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు ఐశ్వర్యం అంతా నశించిపోతుంటే వీళ్ళు సభలో కూర్చుని నవ్వుతున్నారు. ఏ సైంధవుడు స్వయంగా బావగారు అవుతాడు. దుర్యోధనాదుల చెల్లెలు దుస్సల యొక్క భర్త అయినా పాండవులకు కూడా బావగారేగా.
ఆ సైంధవుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ పరమ సంతోషంతో నవ్వుతున్నారు. అది సుహృద్యూతం అయితే అలా నవ్వుతారా? ఎంత కపటం లేకపోతే, ఎంత కుట్ర లేకపోతే అవతల వాళ్ళని కేవలం మేము కట్టినటువంటి సభామంటప గృహప్రవేశానికి ఆహ్వానం చేస్తున్నామని పిలిచి సుహృద్యూతం ఆడదామని ఇటువంటి పని చేశారు. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. అసలు దుర్యోధనుడికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది ఇక్కడతో పూర్తయిపోయింది. ఎందుకంటే పాండవులకు సంబంధించినటువంటి సమస్త ఐశ్వర్యము ఎవరిది? దుర్యోధనుడి. పాండవుల రాజ్యమంతా ఎవరికి వెళ్ళిపోయింది? దుర్యోధనుడికి వెళ్ళిపోయింది. పాండవులు తలెత్తి తిరగబడి యుద్ధం చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ నలుగురిని పణంగా పెట్టేశాడు, తనని తాను పణంగా పెట్టేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు 5గురు ఎవరికి దాసులైపోయారు? కౌరవ దాసులైపోయారు, దుర్యోధనుడి యొక్క సేవకులైపోయారు. అయిపోయారు కాబట్టి ఇక జీవితాంతం వాళ్ళు ఏం చేయాలి? చెప్పిన మాట విని పడి ఉండాలంతే. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.